ఇద్దరు మహానుభావుల జయంతి దేశమంతా కూడా ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. ఓరు మనకు స్వాతంత్రం రావడానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ గారు, రెండో ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి యొక్క పుట్టిన దినం కూడా ఈరోజు కూడా. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద దేశానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూడా శాంతి, అహింస, ప్రేమ అనే 3 పదాల ద్వారా కూడా తీసుకొని అందరినీ కూడా ఏకం చేసి ఒక తాటిపై నడిపి ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం కూడా తీసుకొచ్చినవాడు మహాత్మా గాంధీ గారు కూడా. అలాగే జై జై జవాన్ జై కిసాన్ అని నినాదం ఇచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈ దేశమంతా కూడా సంఘటితం కూడా చేశారు. ఈరోజు ఏదైతే గాంధీజీ గారు పెద్ద ఎత్తున కూడా మతోన్మాదాన్ని వ్యతిరేకించారో అటువంటి మతోన్మాదాన్ని కూడా మళ్ళీ కూడా పెంపొందించడానికి ఈరోజు దేశంలో కూడా అనేక శక్తులు కూడా ఈరోజు కూడా ఎంతో కూడా పని చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మొన్నట్లే ఇటీవలే మన ఆంధ్రప్రదేశ్లోనే కూడా ఈరోజు అధికారంలోనే కూటమి పార్టీలు కూడా తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో కూడా హిందుత్వం పేరిట మతోన్మాదాన్ని కూడా రెచ్చగొట్టడానికి, తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రయత్నం చేస్తున్నాను కూడా చాలా కూడా దురదృష్టకరం, బాధాకరం కూడా ఈరోజు కూడా. అలాగే ఏదైతే గాంధీజీ గారు మన అందరికీ కూడా ఎంతవరకు కూడా ఎంతో చెప్పాడు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకనేది కూడా గ్రామ స్వరాజ్యం కావాలి, గ్రామాల నుంచి కూడా పాలించాలని చెప్తే మన ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2019లోనే 100 రోజుల లోపలే కూడా ఒక గ్రామ స్వరాజ్యాన్ని కావాలని చెప్పి ప్రజల ముంగింటిలోనే కూడా రాజ్యాన్ని పరిపాలన కూడా తీసుకొని పోవాలని చెప్పేసి సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చేసి అనేక రకాల కూడా కూర్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు 100 రోజుల్లో అటువంటి దాని లేకుండా కూడా ఈరోజు గాంధీ జయంతి ఉంటే నిన్నటి రోజే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అనేది కూడా నేను చాలా కూడా బాధాకరం. నిన్ననే కర్నూలులో కూడా అతను పర్యటిస్తూ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటూ నేను మీ అందరికీ చెప్పిన విధంగా కూడా బ్రాందీని అంటే సారాయిని తీసుకొచ్చేసి మీ ప్రజల ముంగింటికి తీసుకొని వచ్చేసాను, చీప్ లిక్కర్ అని కూడా తీసుకొని వచ్చాను, ధరలు తగ్గించాను, నాణ్యమైనగా ఉండాయి, స్వీకరించండి అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా బాధాకరం కూడా అందుకు కూడా చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ఈరోజు ఇక్కడ మతోన్మాదం ఇవన్నీ కూడా రెచ్చగొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సంఘటితంగా ఇటువంటి శక్తులను కూడా ఎప్పుడు కానీ ఎదగనీయకుండా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఎప్పటికైనా కానీ ఈ ఒక్క భారతదేశం కాదు ప్రపంచంలోనే శాంతియుత మార్గమే అందరికి కూడా ఆచరణీయమని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొకమారు కూడా గాంధీ జయంతి, లాల్ బహదూర్ జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. ఈరోజు అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. మహాత్మా అని, జాతిపిత అని బిరుదుతో పిలువబడే మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుండి కూడా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతగానో పోరాడారు. అటువంటి మహనీయులు స్వాతంత్ర సమరోద్యమ సమయంలో సహాయ నిరాకరణోద్యమం కానివ్వండి, అలాగే ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేస్తూ బ్రిటిష్ వాళ్ళ నుంచి కూడా మన భారతదేశాన్ని కాపాడి ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, తిరగగలుగుతున్నారంటే ఇటువంటి ఎందరో మహనీయుల వల్లనే అని. అటువంటి మహనీయుల ఆశయాలను మనమందరూ కూడా వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కూడా తెలియజేస్తూ, అలాగే గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజల ముంగిటకే పరిపాలన చేసినటువంటి నాయకుడిగా కూడా జగనన్న చిరస్థాయిగా కూడా నిలిచిపోయాడు. ఈరోజు మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 100 రోజుల్లో కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు అబద్ధపు హామీలు చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం నిన్నటి రోజునే, ఈరోజు గాంధీ జయంతి అయితే నిన్నటి రోజున ప్రైవేట్ మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చేలాగా
చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తీరు ఉంది అంటే ప్రజలకు ఏ విధంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ ఏ విధమైనటువంటి అబద్ధపు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇటువంటి మహాత్మా గాంధీ గారు కానివ్వండి, స్వాతంత్ర సమరయోద్యమంలో పోరాడినటువంటి ఎందరో మహనీయుల త్యాగాలకు తూట్లు పొడిచేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇటువంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.